ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. దండం ఇంకొంచెం కింది కట్టమంటే నా మొగుడు తొడుగునని పెద్ద గొలుసులో దండలు కమ్మలు నల్ల పూసలట, గొలుసులట, కమ్మలట. పండుగ దగ్గరకు వస్తుంది, అన్ని కొనుకొచ్చుకోవాలి. గొలుసులో దండలు సరక్క ఏమో కొంటావు, ఏం తీసుకున్నావు? కొంటరా అంటే ధరగిట్టు ఇస్తలేదే పోల్లా ముద్దుగున్నది. ఏమిటి గిట్టని అది? ఇది ఎంత చెప్పు చెప్పు. ఏంది 300? డబ్బి అక్క. ఆ డబ్బాలు ఏమున్నాయో నాకే చూపి అక్క. నేను 2-3 ఇసురాలు తీసుకుంటా. అక్క అది 2-3 తీసుకుంటది కావచ్చు. ఈ వారం మా ఇంట్లో పండుగ ఉన్నది, పెద్ద పండుగ. నేను ఉన్నాయన్నీ తీసుకుంటా. డబ్బా ఇటు ఇయ్యి. అబ్బో నీ జామ్ల మన్నువాడా, చేతులది గుంజుకోబడుతుమేమే. నీకెంత జామ్ ఉన్నది, గింత కొద్దేశమా? ఏందే ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. డబ్బు అందుకొని పెట్టిననుకో ముఖం సొట్ట పడాలి ఏమనుకుంటున్నావు. అయినా నీ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకవేనే అని. ఇవన్నీ డబ్బలు కదా, అల్లే తీసుకో. ఏమైనా నా విన్న పడేస్తుంది నల్ల ముఖంది. ఇది ఎంత అక్క? వేసుకొని ఎడుకోతే గాడికే వచ్చుడు తెల్లారంగా. నీతో నాకేందే ముక్కిపోయినా ముఖందానా. నీకంటే మంచి మంచి నేనే తీసుకుంటా చూడు. ఇగో చూసినావా, ఇవి ఎంత అక్క? 500. 150కి రావా? చెప్పిందా ముఖం కసంటి ముఖమే. లేకపోతే నీది కొనే ముఖమే గంట ఎరబట్టి కనబడతలేదా? 150 కనబడుతుంది నీతో. ఇది మంచిగున్నది కదా. ఇగో అక్క, నేను పండుగ నాడు తెల్లపాటి చీర కట్టుకుంటా, ఎర్ర బాట వస్తుంది, దానికి పంచుకుంటుందా? మంచిగుంటుందా? నీ నల్ల ముఖానికి మంచిగా ఉంటుంది. ఇగో ఎక్కువ తక్కువ నాతో ఒర్రిర్రు అనుకో, ఇదే దండ తీసి ఊరెత్తా. ఏమనుకుంటారో? ఎక్కదక్క మాట్లాడితే దవడ పళ్ళన్నీ రాల కొడతా. నీకేమనిపిస్తుంది? జావా అనే డబ్బా అందుకొని పెడతా మళ్ళా. అవి కూడా నీ లెక్కనే ఉన్నాయి, అన్ని గసంటి. నా దగ్గరనే మంచి మంచి ఉన్నాయి, నేను మంచి ఏయ్ చెయ్యి ముందు నేనేసిన్నే, నువ్వు వెయ్యి. కళ్ళు కనబడతలేవా? ముందు చెయ్యి నేనేసిన. నువ్వు విడిచిపెట్టే. బల్బు బాగున్నదేమో నీకు, విడిచిపెట్టావు. నీకేదో చిన్నగా ఉన్నదా అని. అయినా నువ్వు ముట్టింది నేను మెడలేసుకున్నాడు ఎందుకే? రోత ఛీ, నాకు అద్దే అద్దు. మెడలేసుకొని ఊడంతా వాడంతా తిరుగు తిప్పలాడుకుంటా. నీకు నేను ఎట్లా కనబడుతున్నాయి? నువ్వు ముట్టింది నాకు అద్దే అద్దు, నేను కూడా ఏం కూడా. ముఖం గసొంటి ముఖమే, లేకపోతే నీది కొనే ముఖమే కనబడుతుంది. గబ్బిల ముఖం వేసుకొని తెల్లరంగా నాయం పడతాను. దరిద్ర ముఖం ఏడ నెగ్లనియది ఆడది, ఈడ నెగ్లనియది, ఆడ నెగ్లనియది. ఛీ, ఏందే గురుగుతాను? మీ అబ్బతోటి ఏదో ఒకటి తెలగోలేక నువ్వు ఇంట్లో అడుగు పెట్టుడే లేదు. నడు. ఏ ముచ్చట్నే? ఏడు వాడే ముచ్చట. నడు, పోయి అడుగు పో. గిన్నెడు పట్టుకోపోతున్నాం ఇటీ. ఈ దొంగకొని వస్తానే. రోజు చేసిన పాలమే, అందుకే అలవాటు అయినట్టున్నది. నేను మాదో అనుకుంటా. పోయి ముందైతే మీ అమ్మతో ముచ్చట మాట్లాడు రాపో. మళ్ళా కంప పెట్టింది కదా, మా వేడుందో. మా అన్న ఎందుకు కత్తలేడు? మొదగాల మావతో మాట్లాడే ముందు మా అన్నతో మాట్లాడాలి. ఇంటికాడ మాట్లాడదామంటే నా పెళ్ళంతా నచ్చపడది. ఆగు, మా అన్న వస్తాడు కదా. ఓ అన్న ఆగే ఆగో
కూడా ఏందిరా సైకిల్ కట్టం రావడుతుంది ఎంతగానో చూడాలి నేను నీ గురించి రైట్ రా ఇక నీడ కూర్చుందా ఏందిరా ఎండకు పోయిపోయేస్తానా దూపైతుంది నాకు ఇంటికైనా మాట్లాడుకుందాం. అరే ఇది ఇంటికాడ మాట్లాడుకునే విషయం కాదే ఈయన మాట్లాడుకోవాలి రాయే ఈ అబ్బా చిన్నప్పటి నుంచి ఏడు బాగా చేస్తాడు. ఇక్కడ కూర్చో చెప్పరా ఏం ముచ్చడు నీది? అన్న నా పిల్లం ఏరుపడదాం అని నన్ను చంపుతుంది. అవ్వతో మాట్లాడక ముందే పెద్దోని కదా నీకు ఈ ముచ్చట చెప్తాను, ఏమంటావు? నేనేమనేది ఏందిరా, నా పిల్లం రోజు గదే అంటుంది. ఈ ముచ్చట నీకు చెప్దామంటే నువ్వేం బాధపడతావు అని నేను ఆగుతాను. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా, ఇదే గొప్ప ఊచుకున్నది మనం. మరి ఏం చేద్దామే అవ్వకి చెప్తామా? అవ్వతో చెప్దామంటే ఏమంటుందో ఏమో. చెప్దామంటావారా మరి? 20 మందమా? అబ్బా అన్న 20 మందమే నాతో అయితలేదే. బదిరినన్న అర్థం చేసుకొని అంతో ఇంతో మెదులుతుంది. నా పెళ్ళం అయితే నన్ను రాచి రంపన పెడుతుంది, సింగిడి బింగిడి చేసి నన్ను అంగడి చేస్తుంది. సరే పారా ఇంటికి పోదాంపా, అవ్వకి చెప్దాంపా. అవ్వేడుంది ఇంటికాడ, వీళ్ళిద్దరికి భయపడి ఎటో పోయిందట. అయ్యో ఓ పని చేయరా, నువ్వు అటువో నేను ఇటు పోతా. అవ్వని దొరకబట్టి ముచ్చట చెప్దాం, ఏరువాడే ముచ్చట. సరేనే అన్న, ఈ వాడకు నేను తర్వాత పోతా కానీ నేను ఒక కుర్మల వాడకు పోతా. అవ్వ ఆటే పోతుంది, నన్ను కదా ఎక్కించుకోపోయా. కోడన్లు అంటే కోడన్లు అవ్వ, నా కోడన్లు రామ చక్కగా నమస్తుంది. కోడన్లు దొరికి రవ్వా చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పుకోకుంటే పానం పోతుంది అన్నట్టున్నది. పోదానికంటూ ఎక్కువ అవ్వ. దీని దగ్గరకు పోయి ముచ్చట పెడితే దీనికి మాట, దీని దగ్గరకు పోయి ముచ్చట పెడితే దీనికి మాట. లచ్చక్క మా వచ్చిందా రాలేదా? ఇటు వేయండి మరి, ఎండనేమో పగ చంపవచ్చే. కొడుకులకు చెప్పుకుంటే ఏరా కయ్యమని కయ్యం పెట్టుకుంటారు అని మా నాన్నకి ఒక్క సత్తన. ఇక మందిలలో పొంటి పోయి ముచ్చట పెడతానేమో, మందిలలో పొంటి పోయి ముచ్చట పెడతాను మా అత్తని అట్టబదనం చేస్తాను. ఇక ఏం చేస్తా, ఈ చెట్టు నీడ చల్లగా ఉన్నదని ఈడ కూర్చున్నా. ఎంత కూర్చున్నా ఎండబోయేదాకానైనా మళ్ళా అదే కొంపకు పోవుడు. ఓ సిన్ని మామగానే పడరా? పాడా గిర నీళ్ళు తెస్తేమోరా, ఇంటి మొక్కన వెగ్గి నీళ్ళు తెపో, నోరంతా ఎండిపోయి కాడైతే ఇంటికి పోతే నిందేం మేము ఆడుకుంటున్నాం. అయ్యో కూరగాయలకు జావు బాగానే ఉన్నదేమే. అగో మీరు వచ్చి రారా, వచ్చిన వాళ్ళు వచ్చిన కీసల నీళ్ళు తెస్తేమోరా, నోరంతుల్లారకపోతుంది. నీ అవని నీళ్ళకు నా వారెత్తు గీడని కూర్చున్నావే, నీకోసం తిరిగి కాళ్ళు అన్ని వాయ. ఇక మరి ఏం చేయమంటావురా, ఏడికి అయినా తూర్తులేని బతుకురా నాది. అందుకే ఇగో చెట్టు కింద కూర్చున్నా. ఏమైంది? ఏమైందంటావేంద్రా, మీకు పెళ్ళాలు వచ్చిన కాడికి నా బతుకు కుడిలో వాటి ఎరకలెక్క అయింది. చూసేదాన్ని నీకే గట్లుంటాయి, చేసుకున్న మా బతికిందే. ఒప్పోడా చెప్పలేంరా? నిజమేనా అబ్బా, నీ బతుకంటే మా బతుకు అధ్వానమైందే. అయితే నా వాళ్ళే రోజు వచ్చి ఇటో పక్క ఊగోర్రిరా మీరు. ఇదంతా కాదే, నీకు ముచ్చట చెప్పాలి. ఇంటికి పోదాంపా. ఏ ఇంటికి రాను, ఇంటికి వస్తే బదనం అవుతాను రా. ఏ ముచ్చట ఈయనే చెప్పు, నేను రానురా. ఏ చెప్పరా? అవ్వా మాకు ఏరువోయే. ఏరే ఏందిరా మళ్ళా తాపాను? ఏరువోయి మాకు. ఏరువోయి అన్నా, అన్ని వంచు, ఒక్కటి లేకుంటే ఏమైనా దాచుకున్నాయి గుడి అన్ని వంచాలే. అయితే నన్ను కూడా వంచుకోరిరా. ఇగో ఇటో పక్క నన్ను కూడా వంచుకోర్రి.
నీ అవ ఈ ముచ్చట మేమన్నది కాదే నీ కోడలన్న ముచ్చట. ఇక నీ చిన్న కోడలు అయితే ఏరు పడితే ఇంట్లోకి రా అని చెప్పి నన్ను ఆగమాగం చేస్తుంది. అట్లనా? అవురా, మరి నీ పేనాలేమంటాందిరా? అది నల్లికుట్లదే, వాడు చెప్పుకుంటాడు, నేను చెప్పుకుంటాను. పా ఏ రోజు పా. ఇక వాళ్ళకే గంతగానం ఉన్నాక నేనేం చేస్తారా? గంతగానం ఉరుకులాడతారా ఏరువో అని? పా పోతా, నాకు కూడా వాళ్ళతో వశం అయితే లేదు బిడ్డ. ఏరు పోతే ఎవరి సందాలను అడుకొని నూరి పోతాపా. నాకు ఈ రామాయణం ఏంది, నాకు నిమ్మలం లేకుండా చేస్తాను రవ్వా నా కోడళ్ళు. అవురా, నన్ను ఇంట్లో ఎక్కించుకోపో, కాళ్ళు వచ్చి కాళ్ళు వస్తాయి ఊళ్ళో తిరిగేటప్పుడే కాళ్ళు కూర్చో. ఏం పుట్టిందా నీకు? సదరంగా ఏందో గిట్టెత్తాను. నాకు ఏం పుట్టలే కానీ గీ అంచె గట్టేసి గా అంచె గిట్టు వాడాయి. అయ్యో బాగానే ఉన్నదేవే, సదరదాకా కూడా ఆగుతలేదా మీకు తత్వ? మరి ఇక చీకిపోయిన గంప నాలుగే విడికేసిన వస్తమ్మా, నీ ఓన్నే ఉంది చీకిపోయి. అయ్యో గట్ల చూడకత్తమ్మా, ఈ చీకిపోయిన గంప గాల దిక్కాయి, చీకిపోయిన దిక్కేసి ఇంకా మంచి గంప గిట్టాయి. చెప్తున్నా కదా ఇట్టే ఇట్ట. ఏమైతే చిక్కిపోయింది ఆగం పీకెందుకు వేసుడే? ఎటునే అటే ఉండాలి, అటు ఇటు వేసుడు లేదు, ఇటు అటు వేసుడు లేదు. పంచలు తీసుకోదక్క. నువ్వు ఆగు, ఏమో ఆగు 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 అని. అగో ఇంకా నేను వంచకనే పంచకపోతే కాదే, ఏమిటికెళ్ళి పెట్టుకుంటారు ఈ కండు మండ. నేను గిట్ల చేస్తారనే కాదే ఊరు సాటింపు చేసిన ఏరు పోతాను రాని. ఒక్క పెద్ద మనిషి కూడా అత్తలేరు కదా. మీరు గిసోటి గజగరోళ్ళని తెలిసేనే ఎవరు అత్తలేరు మన ఇంటి మొఖానా. ఓరు పెద్దోడా, ఓ చిన్నోడా చెప్పే పంచుతాన్రా. పంచు. ఇగో అక్క అగో మా తమ్ముడు వచ్చింది కదా. మామ వచ్చింది. కూసో తమ్మి కూసో. మామ కూసోయ్. మొదలు పెట్టిన మాయ అక్క ఎరువోసుడు. ఏం చేయాల తమ్మి, ఎవరు వచ్చేటట్లేరని నేను పంచుడు మొదలు పెట్టిన. నువ్వు వచ్చినావు కదా, ఇక నువ్వు పంచు. మళ్ళీ ఏది ఎక్కువ తక్కువైనా కూడా నా మీద పడే ఎడతారు. నువ్వు పంచురా. కాళ్ళు పాడుగాను సేపు కూర్చుంటే అవుతుంది. నేను ఉన్నా కదనే అక్క, నువ్వెందుకు బాధపడతానవి? నేను చెప్పినట్టు గంతే, ఉత్తగానే ఆగమవుతావేమే? సామానంతా గింతేనా, ఇంకేమన్నా ఇంట్లో ఉన్నాయా? ఏ ఇంకున్నాయిరా అత్వలు, ఇళ్ళన్న కాడ గివే ఉంటాయా? ఇంకా పెద్ద పెద్దయే ఉన్నాయి. ఇవైతే వంచు, పంచినాక అవి వంచుతా. అక్క ఈ గంజు చిన్నోళ్ళకి, అదే పెద్దోళ్ళకి, మీది సాట చిన్నోళ్ళకి, చిన్నోళ్ళకి, ఇది పెద్దోళ్ళకి. ఇంకా ఏంది పంచుడు? ఈ చినిగిపోయిన సాట లొట్ట ఆట సాటప్పే నాకెందుకు? దానికేమో అన్ని మంచి వంచుతారు, నాకేమో లొట్టలు పడ్డాయి సొట్టలు పడ్డాయి అని నా దిక్కేస్తారు. నాకే చక్కగా వచ్చిందే. ఇగో ఇచ్చిన పళ్ళ గింతంత చిన్నగా ఉన్నది. ఈ ఒక గంజ ఈ సొట్టనే వీకింది, ఈ ఒక సాటనే నాయ మంచిది ఇచ్చింది. నీ కండ్లు మండగానే ఒక సాటనే మంచుకుందా? ఓ మెంటల్ దానా, ఈ గంజు చూడే మసి బట్టి నీ తీరు నల్లగా మారిపోయి ఉన్నది. ఈ పళ్ళని చూడు, దీంట్లో అన్నం పెడతానా మొగలు జరిగిపోదు. ఈ సాట చూడే ఇలా బియ్యం అవుతాయే, ఇలా బియ్యం అవుతాయే నల్ల మొక్కన్నానా. పంచినోళ్ళకి తెలివి లేదు, ఇచ్చటోళ్ళకి తెలివి లేదు. మనకి ఎక్కడన్నా తేడా వచ్చిందనుకో, తాత నీ సంగతి చెప్తా, సక్కా వంచలేదంటే. అవ్వా చిన్నోళ్ళమే జర చూడే మావా.
ఇగో ఇవే కాదు లోపల ఇంకా పెద్ద పెద్ద సందువులు ఉన్నాయి అవి పెద్ద పెట్టలు మంచి ఇయ్యక పుచ్చుపట్టినవి మంచిరనుకో నీ సంగతి చెప్తా నీ ముఖాన్ని చంపుతావి గట్టిగా అడుగు మీ అవ్వను ఏది ఇడిచిపెట్ట నేను అరే నేను చెప్తా ఆగరాదే ఉత్తను గురికత్తను ఓటనోడు వంచన పట్టే ఇగో ఇద్దరు మొగలు బాగా గుసగుస పెడతారు మంచి మంచి అన్ని దొబ్బిపోదామని చూస్తుర్రు ఇంట్లున్న బీర్వా టీవీ ఫ్రిడ్జ్ మన దిక్కు రాలేదనుకో గొప్పుడు చెప్తా తెలుసు కదా నా సంగతి నువ్వు ఆగే మనం పెద్దోళ్ళం ఎట్లా అమ్మ మనకి ఎక్కువనిస్తుంది గదే మరి ఇయ్యకపోతే ఉంటది ఇక జరా మంచిగా మంచూర్రి పంచాయతీ ఏవో అయ్యో పంచుతానా ఆగరా అదే అక్క నువ్వు ఆగే ఇగో ఈ డబ్బా పెద్దోళ్ళకి ఇది అది చిన్నోళ్ళకి ఇగోవే ఏం చేసిన బాబు అసలు నన్ను ఏమనుకుంటానే నాకు అర్థం కాక మంచి మంచి ఏమో దానికి ఎత్తాను ఇగో ఈ పాడబడ్డ డబ్బా ఎంత పాడైంది చెప్పు ఒకసారి డబ్బా దానికి ఎంత మంచి డబ్బా వేసినావు అంటే ఎటుగును కదా అవ్వగారింటికి సుట్టరికం పోయినప్పుడు నల్లగాళ్ళు నల్లి బొక్కలు వేసిర్రని దానికి మంచి మంచి జరగొట్టుకుంటా నాకు ఈ అడ్డమైన డబ్బలు ఎత్తాన్నావు ఇదేనా రీతి అబ్బా ఆగరాదురా బుజ్జి నువ్వు ఉత్తగానే ఎగిరిత పడతాను అన్నైతే మంచనే తీయరాదు అప్పుడు చూద్దాం గివే కనబడతాయి అప్పుడు టోటల్ నీకేమైనా తక్కువ పడితే అప్పుడు అడుగు పంచనైతే మంచని ఇంకా వెట్టు ఈడ అక్క వాళ్ళు గట్టినే కొడతారు కానీ నువ్వు చేసే పని చెయ్యి అవైతే పంచు కానీ సరేరా తమ్మి పంచుతా ఇగోవే ఇగో చిన్నబాబు నీకు నేను ఎట్లా కనబడుతున్నా బందవాళ్ళు తట్టనేమో దానికి ఇచ్చి ఈ ఎంటికలకి వచ్చిన పాడుపడి తట్టరా పంచుతారేమో సక్క వచ్చు లేకపోతే సక్క ఎడికి వెళ్ళాడు అబ్బా మీ పంచుడు నువ్వు మాట్లాడవు నన్ను మాట్లాడినావు దాని అన్న బిడ్డకు చెవులు కుట్టితే వేనావు కదా ఆడ కోటరే పోసిర్రో ఫుల్ బాటిలో పోసిర్రో మంచిగా లాగచ్చి పంచుతానవా దానికి ఏమో మంచి మంచి ఇస్తాను నాకేమో పాడుపడ్డా ఇస్తాను అబ్బో నీ సుట్టరికం ఈ గంజట్ల పాడే చూడు ఇగో ఈ పల్లె ఈ డబ్బలు ఇగో ఈ తట్ట ఎంటికలకి వచ్చిన తట్ట ఈ ఎందుకే అంత ఆగమని చెప్తాను ఒక్క ఇసులు ఉన్నదా చూడు ఎట్లున్నాయో దానికి అన్ని బందవతి మంచి ఇచ్చిర్రు మనకి ఎట్లా ఇచ్చిర్రు చూడు అడిగెత్తే అబ్బా ఏంది ఇది మా గివ్వి అనిపించేది గివ్వి ఎంటికలకి వేసుకున్నాయి అడుగుతానా మామ మంచిగా చేయి పంచాయతీ మంచిగా మంచూరి చిన్నోనుగా అని చెప్పినా నువ్వు సులకని ఊతా లేంది వేసేసాడు బాగా వేసేసాడు ఆగరాదురా పంచుతానా ఇగో అటు పొయ్యి కింద పెద్ద పట్టే చేయత్తలే అత్తమ్మ అత్తమ్మ లేకపోతే అసలే ఊకోను ఎయ్యి ఇవే అరగయి అచ్చరం తిండి తింటే నీ గంటలు ఎక్కువ పడ్డాయి నన్ను ఒక నన్ను చూసుకో ఆగరాదే కొంచెం దాన్ని కొంగు పట్టుకున్నాడు మంచం దాని మానం పోయిందట ఏమిటికే అంతగానో కొంచెం పడతారు ఏనా బట్టి మరి ఏంటంటే ఏమిటి చేయలు పెడతారు ఆర్తి అది మంచిదేనా దాని మానం ఇట్లా వేయండి అది మంచిదేనా మరి అప్పుడే ఇదాలుగా మీరు కనుక ఏరు పడతారు రానే ఎవరు లేరు అంటే పెద్ద పెద్ద పడతారు చూసిన మక్క చేనులో మందకు మందకు పడ్డారు ఇటు అయ్యోదారు కోసినావు ఇగో అత్తమ్మ ఇవి గిట్ట వేసి ఊకున్నా గాని పెద్ద పెద్ద వస్తువులకు ఇట్లా ఎత్త మాత్రం ఊకోను ఇంట్లున్న టీవీ నాకే ఇంట్లున్న బీరువా నాకే ఇంట్లున్న మంచం నాకే ఆ మంచానికున్న మంచం కోళ్ళు నాకే కోళ్ళు ఏం చేసుకుంటావే ఆహా ఏం చేసుకుంటానా అవి టేకు అవి నాకే కావాలి అటు తీసి పెడతానా అబ్బా అగో మంచం నేను తీసుకోని కోళ్ళు తీసుకోని నీకు నాకే నాకు కాకుండా ఏం
ఏ పోరాళ్ళు ఆగా రాదురా ఏం మరుతురు అక్క ఇదేనా వీడు పెద్ద మనిషి చూసలేదు ఏం లేదు మీ ఇష్టం ఉన్నట్టు మీరే ఎవరుడు అబ్బా పెద్ద మనిషి అవునే చిన్న బాబు ఈయన్నే పోసినావా ఏరు ఇంకేనన్నా పోసినావా ఈడ గిట్ల గిట్ల పోసినావు కానీ ఇంకేనన్నా పోసావు ఇట్లా ఏంటిది ఏరు ఏమిటికి వచ్చినావు పెద్ద మనిషి అట పని పాట లేక వచ్చినట్టున్నది సపడేకవా ఏందే అక్క ఇసొంటి ఇచ్చేంతరాల కోడన్లు నీకే ఉన్నారే ఇసొంటి కోడన్లు కొడుకులు ఎవరికైనా ఉన్నారా లేరే ఏదో ఇవ్వలేరని నేను వచ్చినందుకు నన్ను ఎటు పడతాడని పడితేనేమి మీ ఏరు పోసుకున్నాడు మీ సామాను మీరు పంచుకున్నాడు ఆ సామాను పంచుకొని మీ మీద పెట్టుకొని ఏమని వేసుకోరు నేను పోతానే పో అరే ఆగరాదురా గిట్ట నడవంతరం నిలిచిపెట్టిపోతే ఎట్టనా ఏం ఆగమంటానవే నా అల్లుళ్ళేమో ఏం మాట్లాడతలేకపోయింది నీ కోడళ్ళేమో ఆగుతలేకపోయి నువ్వేమో ఏం మాట్లాడతలేకపోతుంది నీ కోడలు గిసుంటోళ్ళనే ఎవ్వరు ఏరుపోయే రాకపోయింది గిట్లయితే నీకు నీ కోడలు మంచిగా గంజి వచ్చినట్టే పో ఏం చెప్తావేమో పో ఇంకేందే మీ కళ్ళు చల్లబడ్డాయా కడుపు నిమ్మలమైందానే మీకు మీ గురించి ఊరోళ్ళందరూ ఎట్లా మాట్లాడుకుంటాడో ఒకటి చెప్పిపోయింది కదా ఇక అరే ఓర్ వారి మీ పెళ్ళాలు నాకేడ గంజి పోతారా నాకు బువ్వ కూడా పెట్టరు అద్దు నేను ఉండకూడక ఇక నేను పోతాను ఇంట్లోకి వెళ్ళి ఇక ఏరు పోయమన్నారు కదా ఏరు పోసిన ఇక మీరు తినుర్రి ఏమన్నా చేసుకోరు ఇంట్లో నేను ఉండకపోతాను ఏడుకోతావమ్మా ఏరు వేయమని మేమన్నామా మీ కోడలు గుంపిస్తేనే మేమన్నాం మాకుంటుందా అమ్మా ఇది మాకు పుట్టిన బుద్ధి కాదే నువ్వు ఏరు పోసినా కూడా అన్న నేను నీ దగ్గరికి వచ్చి బతుకుదాం అనుకున్నావు ఇలా ఏరు పోసినావు కదా వాళ్ళు బతుకంతి నువ్వు పెట్టిందే తింటాం నీతోనే బతుకుతాం మాకు లగ్గం కాకముందు వీళ్ళే దాదినానే మమ్మల్ని నువ్వు దాదినవు నువ్వు లేనిది మేము లేమే ఇల్లు ఏమైనా చేసుకొని పోయే పో ఏ రోజుంది కదా మంచిగా వండుకొని తినిపో అన్న మనం అబద్ధం పోయి బతుకుదాంపా నువ్వేం చూస్తున్నావే ఓ వండుకపో నువ్వు కూడా ఇచ్చింది కదా అబ్బా గిన్నె షాట చెంబు నెత్తి మీద పెట్టుకొని ఓరేపు పారప్ప అత్తమ్మ నువ్వేడి గోగు ఏరు పోయకుంటావా ఏంటే ఏరు పోయకుంటావేనా మీరేడ మారుతారు బిడ్డ మీరు మారరే మీరు గిట్టే మూడు వద్దులకు లొల్లీలు లోకాటాలు పెట్టుకొని నా కొడుకులకు ఏడ మనశ్శాంతి లేకుండా చేస్తారు వాళ్ళని మీరు బతకనియరే నాకు కూడా ఎటు మనసులో పట్టకుండా చేస్తారు అద్దు పారప్ప అత్తమ్మ మేము మారుతాం అత్తమ్మ ఇప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటాం మా మాట నమ్మ అత్తమ్మ ఎక్కడికి పోకు ఉండు మారినావానే మారినా నిజంగా మారినా ఒట్టేసుకో ఒట్టు మారినా పో ఇవి ఏమైనా చల్లిసుకొచ్చి ఆడబెట్టిపో సరే ఇగో నాకు శాతం అయితే లేదు ఇవన్నీ ఇంట్లో నీట్గా చదవరా నీ